మనకి ఈ వీడియోలో ఏంటంటే అసలు మనకి ఏదైనా ఒక సోషల్ మీడియా ఎవరినన్నా హైప్ చేయాలన్నా సోషల్ మీడియానే, ఎవరినన్నా ఇది చేయాలన్నా సోషల్ మీడియా అనమాట. అసలు మనం సోషల్ మీడియా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అనేదైతే మీకు అర్థమయ్యే ఉంటది. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసి లోపలికొచ్చారు కాబట్టి. ఏంటంటే ఈ వీడియో డీటెయిల్‌గా ఏమైంది, ఏంటి అనేదైతే వీడియోలో మాట్లాడుకుందాము. వీడియోకి ఒక లైక్ చేసి ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం. మనకేంటంటే మనకొచ్చేసరికి కుమారి అంటే మీ అందరికీ తెలిసింది. ఈవిడ స్ట్రీట్ ఫుడ్ అయితే అమ్ముతూ ఉంటదనమాట. ఆవిడ మీద మన ఛానెల్‌లో 4, 5 వీడియోలు పైనే ఉంటాయి. ఆల్రెడీ మీ అందరూ కూడా చూసి ఉంటారు. నేను ఇప్పుడు దేని గురించి మాట్లాడబోతున్నానో చాలా మంది గెస్ చేసే ఉంటారు ఈ పాటికి. ఆల్రెడీ మీలో చాలా మంది కూడా ఉన్న ప్రోమోని కూడా చూసే ఉంటారనమాట. అదేంటంటే మనకి 'బీబీ ఉత్సవ్' అని చెప్పేసి అయితే ఒక షో అయితే ఉంటదనమాట. మనకి 'బిగ్ బాస్' అయిపోయిన తర్వాత. ఆ షో మనకి త్వరలో కమింగ్ సూన్ అనమాట రాబోతుందనమాట షో అనేది. ఆ షోలో మనకి కుమారి ఆంటీ అయితే ఉన్నారని చెప్పేసి మనకు ఆల్రెడీ ప్రోమోలో డీటెయిల్‌గా చూపించారనమాట. అసలు ఎందుకు ఆమెను తీసుకెళ్లారు అనేదైతే ఎవ్వరికీ కూడా అర్థం కావట్లేదు. టాలెంట్ ఉన్న పర్సన్స్ చాలా మంది ఉన్నారనమాట. ఆవిడలో టాలెంట్ ఉన్నా లేదు అని చెప్పేసి అనట్లేదు. కాకపోతే ఆవిడ ఒక వ్యాపారం అనమాట. ఆవిడ ఏంటంటే వ్యాపారం చేసుకుంటున్న ఆవిడ హైప్ అయింది. ఆవిడ ఫుడ్ బిజినెస్ బావుంటది. అంతవరకునే. కాకపోతే చాలా మంది ఏంటంటే ఆర్ట్ పైన కానివచ్చు, ఆర్టిస్ట్ అవ్వాలని కోరికలు చాలా మందికి ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళు ఎవరిని కూడా వీళ్ళు తీసుకెళ్లకుండాలాగా ఒక వ్యాపారిని తీసుకెళ్ళడం ఏంటి అనేదైతే చాలా మంది కామెంట్స్ అయితే పెడుతున్నారనమాట. కింద దాదాపు చాలా కామెంట్స్ అయితే రావడం జరిగింది. ఆ ప్రోమో కింద. మనకేంటంటే కుమారి ఆంటీ ఫ్యాన్స్ ఎంతమంది లైక్ కొట్టండి. ఓకే. అంతవరకు ఓకే. కాకపోతే యాక్టింగ్ చేయాలి, యాక్టర్స్ అవ్వాలి అని చెప్పేసి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటది. చాలా మందికి కల అనమాట. అలాంటి వాళ్ళందరూ ఎంతోమంది యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తున్నారు. అలాంటి వారిని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మనకేంటంటే ఇలాగా ఏంటంటే ఒక వీడియోతో ఫేమస్ అయిపోయిన వీళ్ళందరిని కూడా తీసుకొచ్చేసి వీటిలో పెట్టేయడం. ఇప్పుడు ఏకంగా టీవీస్‌లోకి తీసుకెళ్ళిపోవడం అనేది చేస్తున్నారనమాట. మనకి రీసెంట్‌గా 'కుర్చీ' తతం కానివచ్చు, 'అగ్గిపెట్టి మచ్చ' వీళ్ళందరిని కూడా ఈ విధంగా చేశారనమాట. మనకి 'ఉప్పల బాలు' వీళ్ళందరిని కూడా మనకి టీవీ షోస్‌లోకి తీసుకురావడం ఇలాంటివన్నీ చేస్తున్నారనమాట. ఏంటంటే మనకి ఆళ్ళేదో ఒక డైలాగ్‌తో గాని, ఒక వీడియోతో గాని ఫేమస్ అయిపోయిన వాళ్ళందరూ కూడాను. కానీ ఎంతో కాలంగా ఏంటంటే చాలామంది ఆర్టిస్ట్ అవ్వాలి అని చెప్పేసి చాలా కలలుకంటారనమాట. అలాంటి వాళ్ళనైతే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఏంటంటే ఎవరన్నా హైప్ వచ్చేసిందా టీవీకి తీసుకెళ్ళిపోవడం, రేటింగ్ కోసం చూసేయడం అనమాట. ఏంటంటే ఆమెను తీసుకెళ్ళడం తప్పని నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే ఆర్టిస్టుల పైన కూడా కొంచెం ఆలోచించాలని చెప్పేసైతే నా అభిప్రాయం అనమాట. అసలు ఆవిడని ఈ విధంగా తీసుకెళ్ళడం అంటే షోకి తీసుకెళ్ళడం మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆవిడని షోకి తీసుకెళ్ళడం ఇంకా ఆవిడ సెలబ్రిటీతో లెక్క అనమాట. ఏంటంటే ఆవిడ షోకెళ్ళింది. ఇంకా ఆవిడ షాప్‌కి హైప్ పెరిగే అవకాశం అయితే ఉందనమాట. ఏంటంటే ఈ వీడియో పైన అంటే ఈ కుమారి ఆంటీని వీళ్ళు తీసుకెళ్ళడం పైన మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అసలు తీసుకెళ్ళడం రైటా? రాంగా? నేను చెప్పింది ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానెల్ ప్లస్